హాయ్ వ్యూవర్స్. యాక్చువల్లీ ఇది మార్నింగ్ అని ఆఫ్టర్నూన్ ఇవ్వాల్సిన వీడియో, బట్ లేట్ అయిపోయింది. నేను మరలా చెప్తున్నా, బంగారం స్టాక్ మార్కెట్ల మీద బేస్ అయి ఉంటుంది అన్నది ఇంకా మైండ్లోంచి తీసేయండి. స్టాక్ మార్కెట్ పెరగగానే బంగారం మీద తగ్గిద్ది, స్టాక్ మార్కెట్ పడిపోయిందంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, అప్పుడు బంగారం రేటు పెరిగిద్ది. నిజంగా అది మైండ్లోంచి తీసేయండి. ఇక స్టాక్ మార్కెట్లకి బంగారం సంబంధం లేదని నాకు అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ వైడ్ గోల్డ్ రిజర్వ్స్ ఎంత, గోల్డ్ కొని డిమాండ్ ఎంత, ఇదే కీలకం కాబోతూ ఉంది. అండ్ ఆయా దేశాలకు సంబంధించి గోల్డ్ని వాళ్ళ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఒక దగ్గర పెట్టుకుంటా ఉన్నాయి. ఎందుకంటే రేపటి రోజు ఆ దేశంలో ఏదైనా సంక్షోభం తలెత్తిందంటే ఈ బంగారాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకోవటం, తాకట్టు పెడతాం ఎదురు చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు. మనం ఒకనాడు అదే చేసాం. 2010-13 ఆ సమయంలో క్రైసిస్ వచ్చింది కదా, అప్పుడు కొన్ని దేశాలు అవే చేశాయి. సో ఇప్పుడు విషయం ఏంటి, నిన్న యాక్చువల్ స్టాక్ మార్కెట్ పడింది, ఖచ్చితంగా ఈరోజు పెరిగిద్ది అనుకున్నా, మార్కెట్ పెరిగింది ఓకే. బట్ నేను స్టాక్ మార్కెట్ పడింది కదా, ఖచ్చితంగా బంగారు రేటు పెరిగిద్ది అనుకున్నా. బట్ బంగారు రేటు తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ 350 రూపాయలు తగ్గింది 10 గ్రాములు. దాని అప్పుడు ఎంత ఉంది, 89,400 రూపాయలకి వచ్చింది 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 380 రూపాయలు పెరిగింది. అప్పుడు మార్కెట్లో ఎంత ఉంది, 97,510 రూపాయలు ఉంది. 510 530. సిల్వర్ వచ్చేసి 1000 తగ్గింది, అది 1,11,000 దగ్గర ఉంది. సో వీడి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? గోల్డ్కి సంబంధించి అది ఎప్పుడు పెరిగిద్దా ఎప్పుడు తగ్గిద్దా అని అసలు అంచనా వేయలేకపోతున్నాం. బట్ పెరగటం మాత్రం కన్ఫామ్, తగ్గుతుందంటే కొంచెం కొంచెం తగ్గుతుంది. ఈరోజు స్టాక్ మార్కెట్లు దూసుకుపోయినాయి. మరి రేపు బంగారం పడిద్దా అంటే నాకు ఎందుకో తేడా కొడుతుంది, రేపు బంగారం పెరిగిద్ది అనిపిస్తుంది. సరే చూద్దాం, గెస్సింగ్ ఎలా ఉండిద్ది ఏంటో. బట్ నేనైతే డే 1 నుంచి చెప్పేది ఇదే, బంగారం రేటు పెరిగిద్ది తప్ప తగ్గదు, ఒకవేళ తగ్గినా కొంచెం అటుగా తగ్గిద్ది అంతే. సో డబ్బులుంటే బంగారం కొన్ని దాచిపెట్టుకోవడానికి ఉత్తమం, ఇంకోటి లేదు. ఓకేనా?